ఈరోజు నేను హెల్దీ టీత్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. హెల్దీ టీత్ అంటే ఓన్లీ టీతే హెల్దీగా ఉండాలి అని కాదు, గమ్స్ కూడా హెల్దీగా ఉండాలి. ఎందుకంటే గమ్స్ టీత్ని ఒక పొజిషన్లో హోల్డ్ చేసి ఉంటాయి. సో ఆ పొజిషన్ ఎలా ఉంటుందంటే సాకెట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ సాకెట్లో ఈ పన్ను అనేది ఉంటుంది. పైనుంచి ఈ చిగుళ్ళు ఏవైతే ఉంటాయో ర్యాప్ చేసి ఉంటాయి. ఆ విధంగా ఆ పన్ను అనేది ఆ సాకెట్లో ఉంటుందన్నమాట. దాన్ని సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ అంటాం. సో ఒకవేళ ఈ గమ్స్ ఏదైనా ఇష్యూ వచ్చి, ఏదైనా ప్రాబ్లం వచ్చి, ఈ చిగుళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఈ పట్టు అనేది కోల్పోతుంది ఆటోమేటిక్గా. పైన ర్యాపింగ్ ఏదైతే గమ్స్ ద్వారా ఉందో మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఉందో అది కోల్పోతుంది. దాని ద్వారా పన్ను అనేది ఈ సాకెట్లో స్ట్రెంగ్త్గా కూర్చోలేదు. దానివల్ల లూజ్ అయిపోయి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది గుర్తించాలి. అందుకే గమ్స్ కూడా హెల్తీగా ఉండాలి. పన్ను ఒకవేళ ఏది పుచ్చిపట్టలేదు, పన్ను బాగానే ఉంది, పన్ను ఏం కదలట్లేదు, బట్ స్టిల్ ఇక్కడ పట్టు కోల్పోతే, చిగుళ్ళ నుంచి పట్టు కోల్పోతే ఆ పన్ను కూడా పట్టు కోల్పోయినట్లే. ఓకేనా? సో ఇప్పుడు మీరు మళ్ళీ పన్నుని బాగా గమనిస్తే, అంటే చిగుళ్ళు ఎలా ఉంటే సపోర్టివ్గా ఉంటాయి, ఏ ఇబ్బందులు వస్తే చిగుళ్ళకి సమస్యలు, దీని ద్వారా పన్నుకి ఏమి ఇబ్బందులు వస్తాయి అన్నది తర్వాత మాట్లాడతాను. పన్ను గురించి వస్తే పన్నులో ఇనార్గానిక్, ఆర్గానిక్ కంటెంట్ రెండు ఉంటాయి. ఓకేనా? సో ఇనార్గానిక్ కంటెంట్ ఏంటి అంటే కాల్షియం ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో కాల్షియం కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు, కాల్షియం మన బ్లడ్లో, మన బాడీలో ఉంది అంటే మన బోన్స్, టీత్ స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం. అని అది నిజమే. సో అదే కాల్షియం ఈ టీత్లో ఇనార్గానిక్ కంటెంట్ కింద ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ కాల్షియం ఎంత ఇంపార్టెంట్ మన బాడీకి, రిక్వైర్మెంట్ ఎంత అన్నది మనం మాట్లాడుకుందాం. ఏది తీసుకుంటే మన పన్నుకి, మన బోన్స్కి హెల్తీగా ఉంటాయి, ఏ ఫుడ్ మంచిది అన్నది చెప్తాను. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక మీరు ఎగ్స్, ఇంకా డైరీ ప్రోడక్ట్స్ మీద ఆధారపడవచ్చు. డైరీ ప్రోడక్ట్స్ అంటే పన్నీర్, చీజ్. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే కనుక తోఫు, సోయాబీన్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అంటే ఇవి తీసుకోవద్దని కాదు, మీరు వెజిటేబుల్స్ కూడా తీసుకుంటారు కాబట్టి మీరు ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నాన్ వెజిటేరియన్స్ తీసుకోకూడదని కాదు. అంటే వెజిటేరియన్స్ ఎలాగో ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వారి కోసం చెప్తున్నాను. సోయాబీన్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అని, తోఫు కూడా. నాన్ వెజిటేరియన్స్ ఎలాగో వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటారు కాబట్టి మీరు బోత్ తీసుకుంటే చాలా మంచిది. కొంతమంది వేగన్స్ ఉంటారు, వీళ్ళు డైరీ ప్రోడక్ట్స్ మీద అస్సలు ఆధారపడరు. సో వీళ్ళు స్పెసిఫికల్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మీద డిపెండ్ అయితే చాలా మంచిది. దాంట్లోనే స్పినాచ్ అంటే పాలకూర హైలీ కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. మళ్ళీ ఇంకొక అపోహ ఉంటుంది దీంట్లో, పాలకూర తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని. దిస్ ఈజ్ అ మిత్, అంటే ఒక అపోహ ఇది. ఎందుకంటే పాలకూరలో కొంతవరకు ఆక్సలేట్స్ కంటెంట్ అనేది ఉంటుంది. అది కొంచెం హానికరమైన ప్రోడక్ట్ అది యాక్చువల్గా బాడీకి, స్పెషల్లీ కిడ్నీస్కి. అందుకని ఎవరైతే కిడ్నీ సమస్యతో బాధపడుతూ పచ్చి పాలకూర ప్రతిరోజు తీసుకుంటే వారికి ఎంతో కొంత ఇబ్బందులు వస్తాయి. అంతేగాని హెల్తీగా ఉన్న వాళ్ళకి ఉడికించిన పాలకూర తింటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మాత్రం గమనించండి అందరూ. సో పాలకూర ఉడికించుకొని మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తింటారు కాబట్టి ఏదో ఒక రోజు ఈ ఆకుకూర ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇది దయచేసి గమనించండి. సో పాలకూరతో పాటు వేరే ఆకుకూరలు కూడా తీసుకున్నా కూడా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, టీత్కి కూడా. ఓకేనా? సో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. కొంతమంది విమెన్
45-50 ఏజ్ తర్వాత మెనోపాజ్ అయిపోతుంది. మెనోపాజ్ తర్వాత న్యాచురల్‌గానే బాడీలో కాల్షియం కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు ఒకవేళ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటున్నా అంటే టాబ్లెట్స్ తీసుకుంటారు కదా! మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి 500 mg, 500 mg తీసుకుంటారు కొంతమంది. లేకపోతే వన్స్ తీసుకుంటారు 1 టాబ్లెట్ 500 mg. ఒకవేళ మీరు తీసుకుంటున్నా కూడా ఈ ఫుడ్ మీద డిపెండ్ అయితే మంచిది అంటున్నా. అంటే కొంతమందికి మళ్ళీ జీర్ణ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే డైజెస్టివ్ ఇబ్బందులు, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెజిటేబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తినలేము, ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువ తినలేము అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఒకవేళ మీరు ఓన్లీ సప్లిమెంట్స్ మీద ఆధారపడ్డా, లేకపోతే ఓన్లీ సప్లిమెంట్స్ కాకుండా ఇట్లా ఫుడ్ మీద ఆధారపడ్డా ఇట్స్ సేఫ్. బోత్ తీసుకున్నా సేఫ్, డోంట్ వరీ. అంటే మేము ఆల్రెడీ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాం కదా, ఓవర్ కాల్షియం అయిపోతుందేమో, మేము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటే అంటే తప్పు. ఇలా ఏం ఉండదు. మీరు ఫుడ్ ఎప్పుడు కూడా హానికరం కాదు. ఫుడ్ మీరు తీసుకోవడం మంచిదే. అలాంగ్ విత్ సప్లిమెంట్స్ తీసుకుంటే గుడ్. ఎందుకంటే ఆ టైంలో మీకు కాల్షియం న్యాచురల్గానే చాలా తక్కువైపోతుంది బాడీలో. సో మీరు తీసుకోవడం చాలా మంచిది. మీ ఇటు గమ్స్కి, టీత్కి, బోన్స్కి కూడా చాలా బెటర్. నాట్ ఓన్లీ డెంటల్, బోన్స్కి, ఎముకలకు కూడా చాలా శక్తినిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.